జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి అమ్మాయి గారు ఇక్కడికి రమ్మన్నారు? అమ్మాయి గారు ఏమైంది? తెలియటం లేదు. అంటే ఏదో అయ్యింది. గొడవైందా? అవును, ఎక్కడా? నా గుండెల్లో. ఏంటి అమ్మాయి గారు? ఆహా, అదే రాజు. ఏదైనా చెప్పాలా అమ్మాయి గారు? అవును. ఏదైనా సమస్య? అవును. చెప్పండి మరి. అదే సమస్య. అంటే ఎలా చెప్పేదా అని. మీకేదో అయింది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే ఇలాగే అవుతారు. రాజు, నన్ను నీ బైక్ మీద తిప్పుతావా? ఎందుకు? ఈలోపు ధైర్యం కూడగట్టుకుంటాను. నా దగ్గర ధైర్యం ఎందుకు? నేనెంత పిరికిదానో నాకిప్పుడే తెలిసింది. ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పాలి. ఆ రోజులాగా క్షణాల్లో పరిస్థితులు మారిపోవచ్చు. సరే రండి అమ్మాయి గారు వెళ్దాం. అక్క, గుర్తుంది కదా. కండిషన్ క్రిటికల్ గానే ఉంది. డాక్టర్, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వద్దు. వద్దా? అదేంటక్క? నాకు ట్రీట్మెంట్ వద్దు. చేసిన ప్రయోజనం లేదు. ఇన్నేళ్ల తర్వాత నా తమ్ముడు మొదటిసారి నా మాటని ఎదిరించాడు. ఈ అక్క మాటని కాదన్నాడు. అది నేను ఊహించలేదు తమ్ముడు. అందుకే భరించలేక ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. ముందు ట్రీట్మెంట్ చేయించుకో. మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడడానికి నేనుండను తమ్ముడు. అక్క, అయినా నువ్వు చెప్పాల్సింది చెప్పావు. నీ నిర్ణయం మార్చుకోమని నేను చెప్పను. అక్క ప్లీజ్, ఆలస్యమైతే ప్రమాదం. ముందు ట్రీట్మెంట్ చేయించుకో అక్క. తమ్ముడు, నాకు ప్రాణం. నా ఊపిరి ఆగిపోయే లోపు నాకొక మాట ఇస్తావా? నా ప్రాణం ఇస్తానక్క. ఏంటో చెప్పు. నా కొడుక్కి, నీ కూతురికి పెళ్లి జరిపిస్తానని మాటిస్తావా? బావగారు, ముందు ట్రీట్మెంట్కి ఒప్పుకోమనండి, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. అవునన్నయ్య, రూపు కూడా లేదు. తర్వాత నిర్ణయం తీసుకుందాం. బావగారు, మనం బయటకు వెళదాం. డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అందరూ దాటేయాలని చూస్తున్నారు. అయిపోయింది. నా ఆఖరి కొరిక తీరకుండానే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అక్క, ఇదేంటి అమ్మాయి గారు, ఇదేం కోరిక? నా మేనకోడలు ఐశ్వర్యలాగా నన్ను బండి మీద ఎక్కించుకొని తిప్పమంటున్నారు. నీ దగ్గర నేను కూడా చిన్నపిల్లనైపోతాను రాజు. అమ్మాయి గారు, అంతకన్నా కావాల్సిందేముంది? కాకపోతే ఒక్కటి మాత్రం చేయలేను. ఏంటది? సంకనెత్తుకొని తిప్పలేను. రైస్ పీస్. అయినా నా బిడ్డకి ఏం తక్కువదినే? అందం తక్కువనా, గుణం తక్కువనా? బంగారం అసంటి పిల్ల. సంబంధం కలుపుకోమంటే ఎవరైనా ఎగిరి గంతేసి చేసుకుంటారు.
ఏంది మీ లెక్కేంది ఇన్ని దినాలు ఆలోచించుడేంది గంతనేలే ఓ మెట్టు దిగొచ్చి అడుగుతున్నాము కదా గిట్లా లోకవే కడతారు మళ్ళా. ఇప్పుడు మీ గురించి మీ బిడ్డ గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడారమ్మా? ఎవరు లోకు చేశారు? ఎందుకు అలాగ మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా బాధ నీకు అర్థం కాదు, నా బిడ్డ బాధ నీ కొడుకు అర్థం కాదు. అమ్మా ఊరికే లొల్లి చేయకు, జర కాసేపు ఆగరాదు. బయటికి పోయినోడు ఇంటికి రాకుండా ఉంటాడా? రాజు బయటుంటే నాకేంది, ఇంట్లుంటే నాకేంది? హ్, నాకు సమాధానం చెప్తానన్నాడు, చెప్పాలే గంతనే. నీకు కావాల్సింది రాజు సమాధానం చెప్పడే కదా. సరే ఇప్పుడే ఫోన్లో చెప్పిస్తా, సరేనా? వర్రకుండా కాసేపు ఆగు. ఆ కలుపు. ఇదేంది రాజు ఫోన్ కట్ చేసిండు? ఏదైనా పనిలో బిజీగా ఉన్నాడేమో. చెప్పు తమ్ముడు, మాటివ్వు. ఆ, రూపని దీపక్కిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.